హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షిఫ్ట్ డిజైర్ కార్లో జీపీఎస్ ట్రాకర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. యూజ్ చేసిన జీపీఎస్ ట్రాకర్ కంపెనీ వచ్చేసి ONELAP అండి. నేను దీన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను. నాకు ఇది 3410 రూపీస్ కాస్ట్ పడింది. ఫ్రెండ్స్, నేను ఈ జీపీఎస్ ట్రాకర్ని తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి ఇందులో ప్రైస్కి తగ్గ ఫీచర్స్ ఉన్నాయండి. నాకు ఇది అరౌండ్ 3410 రూపీస్ పడింది. దీంట్లో మనం ఇంజిన్ని షట్ డౌన్ చేయొచ్చండి ఎక్కడి నుంచైనా. దానికి సపరేట్గా ఒక డివైస్ లాంటిది ఇస్తారు, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోయింది. జీపీఎస్ ట్రాకర్ని అలాగే ఇంజిన్ని స్టాప్ చేసే డివైస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్, ప్రైజెస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, గమనించగలరు. ఫ్రెండ్స్, మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ వచ్చేసి జీపీఎస్ ట్రాకర్, సిమ్ కార్డ్, ఇంజిన్ స్టాప్ చేసే డివైస్ అండ్ కొంచెం వైరింగ్ ఉండిద్దండి అటాచ్ చేయడం కోసం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డివైస్ని ఎలా ఆన్ చేయాలి, అలాగే సిమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలాగే వైరింగ్తో ఎలా అటాచ్ చేయాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని ఫాలో అయితే సరిపోతుంది.
ఫ్రెండ్స్ మనం యాప్ యూజ్ చేసి ఎలా ఇంజిన్ స్టార్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇంజిన్ యాక్సెస్ మీద క్లిక్ చేసి స్లైడ్ డౌన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే 10 to 15 సెకండ్స్లో ఆటోమేటిక్గా ఎక్కడున్నా సరే ఇంజిన్ ఆఫ్ అయిపోతుందండి. ఇది కేవలం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోనే చేయాలి. అలాగే మన వెహికల్ స్పీడ్ 10 కిలోమీటర్ లోపు ఉంటేనే చేయాలని వార్నింగ్ ఇస్తుందండి, లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే మళ్ళీ మనం స్లైడ్ అప్ చేస్తే ఇంజిన్ ఆన్ అవుతుందండి. మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అప్పటి వరకు ఇంజిన్ ఆన్ అవ్వదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.